వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. గోరకల్లు రిజర్వాయర్ అంటే ఈవేళ గాలేరు నగరికి జిఎన్ఎస్ఎస్కి ఆయువు పట్టు గోరకల్లు. గోరకల్లులో నీటిని రిజర్వ్ చేయగలిగితేనే అవుకుకి నీరు పోతుంది, అవుకుకి నీరు పోతేనే గండికోటకి నీరు పోతుంది, గండికోటకి నీరు పోతేనే చిత్రావతికి నీరు పోతుంది, పైడివాలిపానికి నీరు పోతుంది. ఈ రకంగా జిఎన్ఎస్ఎస్లో గాలేరు నగర్లో ఉన్నటువంటి ఏ రిజర్వాయర్లో నీటిని నింపుకోవాలన్నా మొదట గోరకల్లు రిజర్వాయర్లోనే నీటిని నింపుకోవాలి. అటువంటి గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉంది. దీని రిపేర్స్కి డబ్బులు ఇవ్వండి మహానుభావాన్ని 5 సంవత్సరాలు అధికారులు వేళ్ళ పడితే మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు ఆ గోరకల్లు రిజర్వాయర్కి 1 రూపాయి కూడా నిధులు ఎందుకు ఇవ్వలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? ఈవేళ నీ కడప జిల్లాకి నీరు పోవాలన్నా, ఆఖరికి నీ పులివెందుల నియోజకవర్గం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి నీరు పోవాలన్నా అది గోరకల్లులో నీళ్లుంటేనే వస్తాయి. అటువంటి గోరకల్లు కూడా 1 రూపాయి ఇవ్వనటువంటి మీరా ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 58 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు టెండర్లు పిలిచి పనులు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆ గోరకల్లు రిజర్వాయర్కి ఒక అవుకు రిజర్వాయర్ ఉంది, దానికి కూడా 5 సంవత్సరాలు పట్టించుకునేటువంటి పాపాన పోల. మళ్ళీ అవుకు రిజర్వాయర్ బండ కృంగిపోతే మళ్ళీ ఈరోజు మేము ఆ అవుకు రిజర్వాయర్ని రిపేర్ చేస్తూ ఉన్నాం. ఇట్లా అడుగడుగునా కూడా రాయలసీమకు సంబంధించినటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఏ రిజర్వాయర్ అయినా సరే 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో మరి పాలన పాపం ఫలితం మనందరం కూడా చూసాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి వీటిని అన్నింటినీ కూడా మళ్ళీ సరిచేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇటువంటి కూటమి ప్రభుత్వం మీద, ఇటువంటి రాయలసీమ అభివృద్ధి మీద పనిచేసేటువంటి ఈ ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఏసడించుకుంటున్నారనే విషయాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఏదైతే రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల భద్రతా విషయంలో కూడా మీకు తెలుసు, తుంగభద్ర ప్రాజెక్టు ఈవేళ రాయలసీమకు అత్యంత వెనకబడినటువంటి అనంతపూర్ కానీ, కర్నూలు కానీ ఈ జిల్లాలకి సాగునీరు, త్రాగునీరు అందించడంలో తుంగభద్ర ప్రాధాన్యత అంటే మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో కనీసం మెయింటెనెన్స్ అంటే గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఏ ప్రాజెక్టుకి లేదు. అందులో తుంగభద్ర కూడా ఆ రోజు మరి 19వ మరి గేటు ఆ రోజు కొట్టుకుని పోతే అర్ధరాత్రి సమయంలో సైతం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గేట్ల నిపుణుడు కన్నం నాయుడు గారితో కూడా మాట్లాడి వెంటనే ఆయన పంపించి కర్ణాటక ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. సెకండ్ క్రాపు అవకాశం లేదని సాక్షాత్తు అక్కడున్నటువంటి ప్రతినిధులే ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ టైం హిస్టరీలో వాటర్ ఫ్లో ఉండగా వాటర్ ఫ్లోలో ఆ యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో సాఫ్ట్ గేటు ఏదైతే అక్కడ గేట్ని కూడా వెంటనే మరి కొత్త స్టాప్ లాక్ గేట్ని 5 రోజుల్లో అక్కడ అమర్చారు. మరి ఆ రకంగా 40 టీఎంసీల నీటిని అక్కడ సేవ్ చేయగలిగాం. అంటే ఈ రకంగా ఏ ప్రాజెక్టు కానీ ఏ ప్రమాదం వస్తే వెంటనే స్పందించేటువంటి గుణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి. అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మరి ఇక తుంగభద్రనే కాదు, శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే ఈవేళ రాయలసీమకే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గుండెకాయ లాంటి ప్రాజెక్టు. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టుగా మరి ప్లంజ్ పూల్కి, ఎఫ్రాన్కి ప్రమాదం ఏర్పడిందని చెప్తే 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే చిల్లి గవ్వ ఇవ్వడం కానీ, దాన్ని వంక చూడడం కానీ చూసారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 203 కోట్ల రూపాయలు ఈవేళ శ్రీశైలం ఆ యొక్క ప్లంజ్ పూల్ కానీ, ఎఫ్రాన్ కానీ మరమ్మతులకు కానీ, అదేవిధంగా గోరకల్లుకి ఇప్పుడే చెప్పాం 55.50 కోట్లు, అవుకుకి 4.5 కోట్లు, అదేవిధంగా అలగనూరుకి 36 కోట్లు. ఇట్లా ఏదైతే నీ హయాంలో నిర్లక్ష్యం చేసినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా మళ్ళీ ఈరోజు భద్రత మరి ఈవేళ ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో భాగంగా తుంగభద్రకు కూడా 54.42 కోట్ల రూపాయలు. అంటే ఇట్లా రాయలసీమకి అత్యంత అవసర ప్రాధాన్యత ప్రతి ప్రాజెక్టుని, ప్రతి రిజర్వాయర్ని కూడా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కాపాడుకుంటుందనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ